శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో ఈ 2025లో వచ్చిన నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేసుకుంటున్నామండి. ఈరోజు ఏడవ రోజు నేను సింపుల్గా పూజ చేసుకున్నాను. ముందుగా నేనైతే ఈ వీడియో ఏం పెట్టలేదండి, నేను చేసుకున్న పూజా విధానం చూపిస్తున్నాను. అందరూ కూడా వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారు. అందరూ అమ్మవారి దయ వల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే వీడియోలో ఇది జవాది పొగటి వేస్తున్నానండి. పేట అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను. ఈరోజు బుధవారం కాబట్టి దీపాలు కూడా అన్నీ తీసి క్లీన్ చేశాను. తర్వాత అమ్మవారికి చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. ఇక్కడ అలంకారం చేసుకున్నాక ఈరోజు కామాక్షమ్మ దీపము, వినాయకుడికి చక్కగా అన్నీ పెట్టుకుంటున్నాను. బుధవారం కాబట్టి అన్నీ తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్నాను. ఇంకా పసుపు అమ్మవారిని చేశాను కదండి, అదైతే తీయలేదు. నేను ఇక్కడ గోరింటాకు పెట్టుకున్నానండి. అమ్మవారి కాడ పెట్టిన గోరింటాకు చాలా బాగా పండింది. మొన్న పెట్టాను కదా అమ్మవారికి. తర్వాత ఇక్కడ నేను స్పెషల్గా ఈరోజు దీపము పంచగవ్య దీపం పెట్టుకుంటున్నానండి. నా దగ్గర తులసికోట దీపాలు ఉంటే అవి కూడా పెట్టాను. కొత్తవేనండి, మట్టికి సంబంధించింది. అమ్మవారికి ఏది పెట్టినా కూడా అమ్మకి ఇష్టము, ఎందుకంటే మట్టిలోనే ఉంటుంది కాబట్టి అమ్మ. ఇంకా దీపాలన్నీ ఇలా పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని వెలిగించుకొని దీపాలకి కుంకుమ, గంధము, పువ్వులు అలంకరించుకొని నమస్కారం చేసుకోవాలి. ఈరోజు 7వ రోజు అమ్మవారు ఎక్కువగా శాకాంబరి దేవిగా పూజిస్తారు మామూలు అమ్మవార్లను అయితే. ఈమెకైతే మామూలుగానే పూజ చేసుకోవచ్చండి. ఈమెకి కూడా అన్నీ పెట్టుకోవచ్చు. మనము భూమిలో పండిన దుంపలు ఏవైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అలాగే నేను వినాయకుడికి పూజ చేసుకొని ధూపం వేసుకొని స్వామివారికి బెల్లం ప్రసాదంగా నివేదన చేసి తర్వాత హారతి ఇచ్చుకున్నాను. హారతి ఇచ్చి ఆ స్వామివారి పాదాల మీద అక్షంతలేసి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆదిదేవుడు పూజ జరిగినాకే ఏ దేవతకైనా పూజ జరగద్ది. స్వామి మా పూజ ఈ 9 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడతండ్రి అని ఆయనకి నమస్కారం చేసుకొని తర్వాత పంచగవ్య దీపానికి కూడా వెలిగించుకొని ఇంకా ఆ దీపానికి కూడా పువ్వులు, గంధం, అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే వారాహి అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అమ్మకి ధూపం వేసుకొని, ధూపం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఎప్పుడు ధూపం ఎక్కువ వేసుకోవాలండి. ఇంకా అమ్మవారికి అక్షంతలతో, కుంకుమతో, గంధముతో అన్నిటితో అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇంకా పువ్వులతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారి 12 నామాలు ఉంటాయి, నా అష్టోత్తర నామావళి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఏమి రాకపోతే ఓం వారాహ్యే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని అమ్మవారికి పువ్వులు సమర్పించుకోవాలి. ఈరోజు అమ్మవారు 7వ రోజు చాలా బాగున్నారండి. చాలా అందంగా అలంకారం చేశాను కదా. తర్వాత నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను 12 నామాలతో. ఓం వారాహ్యాయ నమః, ఓం పంచమాయ నమః, ఓం దండనాదాయ నమః అనుకుంటూ చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మనకు కూడా చాలా బాగుందండి. ఇంట్లో పూజ చేస్తుంటే రోజు కూడా ఎంతో కలగా ఎంతో ఫాస్ట్గా ఉందండి. ఇంట్లో అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఎందుకంటే అమ్మ కూర్చొని ఉంది కదా మన ఇంట్లో వచ్చి, అందుకేనేమో అంత సంతోషము. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ కుంకుమ పూజ చేసుకుని ఇంకా అమ్మవారికి అక్షంతలతో కూడా పూజ చేసుకున్నానండి. ఓం వారాహ్యే నమః, ఓం వారాహ్యే నమః అనుకుంటూ అక్షంతలతో కూడా పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రసాదంగా నేను ఈరోజైతే చిలకడ దుంపలు నివేదన చేశానండి. అదే మేము గణసిగడ్డలు అంటాము. అవి కూడా తెచ్చి ఉడికించి అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా నివేదన చేస్తున్నాను. ఇంకా రోజు చేసే ప్రసాదం అమ్మవారికి మనము పానకం చేసుకోవాలి. ఈరోజు నేనైతే ఈ 2 ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేశానండి. ఇగో చూడండి, ఇలా అమ్మవారికి భూమిలో పండిన ఏ దుంపలు పెట్టినా కూడా అమ్మకి ఇష్టమే. ఇంకా కూరగాయలు కూడా ఇవి గడ్డలన్నీ కూడా భూమిలో నుంచే వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చండి. ఆ నివేదన చేసిన ప్రసాదాలు కానీ ఇంకా దుంపలు కానీ అవన్నీ మనం తీసుకోవచ్చండి. ఇంక ఇక్కడైతే అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి ఇంకా అమ్మవారికి హారతి చూపించి మనం కూడా తీసుకొని అక్షంతలేసి అమ్మవారి పాదాల మీద ఇంకా 7 రోజులు పూజ ఇలా జరిగేలా ఆశీర్వదించావమ్మ. ఇంకా ఉన్న 3 రోజులు కూడా ఇంకా 2 రోజులేనండి. ఈ 2 రోజులు కూడా అమ్మని సంతోషంగా పూజ చేసుకునేలా చూడు తల్లి అని నమస్కారం చేసుకోండి. ఓకేనా?